మీ పిల్లలు తాగే పాలు ఆవు పాలే అని గుడ్డిగా నమ్మేస్తున్నారా? సాయంత్రం పూట మీరు తినే నూడిల్స్ ఎక్కడ ఎలా తయారయ్యాయో తెలుసా? మీ ఇంటి వంటగది పోపుల పెట్టెలో మోసాల మసాలాలే ఉందని మీకు తెలుసా? రోజు మీరు దేవుడికి పెడుతున్న నేతి దీపం పవిత్రమైందే అని నమ్మకంగా ఉందా? అయితే మేల్కోండి, మీరు ఉదయం ఒంటికి రాసుకునే పేస్ట్ దగ్గర నుంచి రాత్రి ఇంట్లో పెట్టుకునే టార్టాయిస్ వరకు అన్నీ కల్తీనే. ఇంకా అనుమానంగా ఉంటే ఈ స్టోరీ చూడండి. ఇందుగల వందులేవని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే కలదు, కల్తీ సర్వోపగతం అయిపోయింది. మీ జీవితంలో కల్తీ లేని పదార్థాలు వాడుతున్నానని ఏ ఒక్కరూ చెప్పుకోలేని పరిస్థితి తలెత్తింది. వాళ్ళు వీళ్ళు అని లేదు, అది ఇది అని లేదు, అక్కడ ఇక్కడ తేడా లేదు. ఎక్కడ కాసులు వెనకేసుకోవడానికి అవకాశముందో అక్కడ కల్తీ రాజ్యమేల్తోంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. సంపన్నుల ఇళ్లకు పొద్దున్నే వెళ్లే పాల ప్యాకెట్ల నుంచి రాత్రి వేళల్లో కిక్కు కోసం వేసే కాస్ట్లీ మందు బాటిళ్ల వరకు అన్ని కల్తీ అయిపోతున్నాయి. ఇక సామాన్యుల ఇళ్లలో అయితే వేరే చెప్పక్కర్లేదు. వాళ్ల ఇంట్లోనే కాదు, ఒంట్లోకి వెళ్లే ప్రతీదీ కల్తీయే. ఈ కల్తీ ప్రపంచాన్ని చూస్తుంటే అసలేం తినాలి, అసలేం వాడాలి, మనం తినే పదార్థాల్లో ఏది అసలు, ఏది నకిలీ, వాడుతున్న వస్తువుల్లో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అన్నది తెలియడం లేదు. ఈ మాయా ప్రపంచంలో దినుసుల నుంచి నూనెల దాకా, పాల నుంచి నెయ్యి దాకా ప్రతిదీ కల్తీయే. చూస్తే అసలుదే నకిలీ అన్నంత పై మెరుగులతో కల్తీ సరుకుల్ని జనం కడుపులోకి పంపేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి ప్రాణాంతక రసాయనాలతో కల్తీ చేస్తూ ప్రజారోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ కల్తీ కల్లోలంతో హోటల్లో బిర్యానీ తినే ముందు అది ఏ నూనెతో చేశారో అనుమానపడాల్సిన పరిస్థితి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ముక్క నోట్లో పెట్టాలంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో అన్న భయం. కనీసం కూరలో వేసే అల్లం వెల్లుల్లేనా అన్న అనుమానం. కాస్త వేపుడు చేద్దామని వేసే మోసాల మసాలా ఏమో అన్న సంశయం. ఇలా అడుగడుగున సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేసేస్తోంది కల్తీ ప్రపంచం. ఆఖరికి చిన్నపిల్లలకు తాగిస్తున్న పాలు కూడా కల్తీ చేసేస్తున్నారు. ఇంట్లో పప్పుతో కలుపుకునే నెయ్యిని 10 ఏళ్లుగా కల్తీ చేస్తున్నారని తెలిస్తే మీరు అవాక్కవడం ఖాయం. ఇక ఇంట్లో ఆడాళ్ల సొగసులకు మెరుగులు దిద్దే ఫెయిర్నెస్ క్రీములు కూడా నకిలీవి పుట్టుకొస్తున్నాయి. ఇవి వేసుకోవడం వల్ల తెల్లబడటం అటుంచితే చర్మ వ్యాధులు ఖాయం అంటున్నారు. గొప్పతనమేంటో తెలుసా? ఈ ఏడాది దేశవ్యాప్తంగా కల్తీ అవుతున్న ఎన్నో సరుకుల గుట్టు రట్టయింది. ఈ లిస్టులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. తాజాగా బయటపడ్డ కల్తీ వ్యవహారమేంటో తెలుసా? చాక్లెట్లు. అవును, పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే తెలిసిన చాక్లెట్ తయారీని ఓ 100 గజాల ఇంట్లో గుట్టుగా చేసేస్తున్నారు. రీసెంట్ గా పాతబస్తీ కార్డాన్ సెర్చ్ లో దొరికిన ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో అన్ని బ్రాండెడ్ చాక్లెట్లే కల్తీవి తయారవుతున్నాయి. ఇలాంటి బ్రాండెడ్ చాక్లెట్లనే ఈజీగా కల్తీ చేసిన వాళ్లు ఇక ఉప్పుల్ని పప్పుల్ని ఎలా వదులుతారు చెప్పండి? ముఖ్యంగా ఒక ఇల్లీగల్గా నడుస్తున్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఎస్ఏ ఏజెన్సీస్ అనే పేరిట ఎక్కువ కెమికల్స్, దాంట్లో ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉన్నాయి. సో అది ఫుడ్ అడల్టరేషన్ వాళ్ళతో కలిపి దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో తెలుస్తుంది. ఇది కాకుండా 2000 గుడుంబా ప్యాకెట్లు, అట్లాగే లిక్కర్ బాటిల్స్, ఇవన్నీ కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళంతా కాంప్లెక్సిటీని, వాళ్ళ యొక్క డీటెయిల్స్, వేలుముద్రలు తీసుకుని తర్వాత చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక్క కల్తీ చాక్లెట్లే కాదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో వేడివేడి నూడిల్స్ మీద వేసే చిల్లీ సాస్, టమాటా సాస్లు కూడా కల్తీవే. ఇక్కడ కుళ్ళిన టమాటాలు, బంగాళాదుంపలు, సోడియం వంటి ప్రమాదకరమైన కెమికల్స్, విషపూరితమైన కలర్స్ తో ఇక్కడ తయారవుతున్న కల్తీ సాస్ సిటీలో వందలాది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు, ఆఖరికి చిన్న చిన్న బాటిళ్లలో పెట్టి మన ఇళ్లకు అమ్మేస్తున్నారు కల్తీ రాక్షసులు. उसमें ये रहता, ये मिर्ची रहती, आलू रहता, मिर्ची आलू से बनता, लाल है तो लाल मिर्ची, हरा है तो हरी मिर्ची, उसके संगत आलू मिक्स होता, दोनों में भी आलू मिक्स. పోన్లే, నేను సాస్ వేసుకోకుండానే నూడిల్స్ తింటాను అనుకుంటున్నారా? అయితే వినండి, మీరు తినే ఆ నూడిల్స్ కూడా కల్తీవే. ఈ గజిబిజి జీవితాల్లో జనం నూడిల్స్ కి బాగా అలవాటు పడిపోయారు. అందుకే వీటికి డిమాండ్ చాలా ఉంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి నాసి రకమైన పదార్థాలతో కల్తీ నూడిల్స్ తయారు చేస్తున్నారు.
మైదా పిండికి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి వాటితో ఈ కల్తీ నూడిల్స్ తయారు చేస్తున్నారు. ప్రతి నెల టన్నుల కొద్దీ కల్తీ నూడిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇన్నాళ్లు మనం తిన్నది ఏ నూడిల్సో ఊహించుకోండి. హోటల్ సప్లై సార్, అందులో మైదా మంజీరా వాటర్ సార్. కల్తీ అయితే అందులో ఏం లేదు సార్. కంపెనీ మైదా తీసుకుంటాం సార్, అందులో నీళ్ళు అంతే సార్. ఆ తర్వాత ఏం లేదు సార్. 50 కిలోలు వచ్చేసి నీళ్ళు, ఒక 10 లీటర్ నీళ్ళు వేసి కలిపి ఏ స్టీమ్ ద్వారా తయారవుతుంది సార్. ఇలా నిత్యం తినే అన్ని పదార్థాలకు కల్తీ కలరింగ్ ఇస్తూ కోట్లు దోచేస్తున్నారు. దేశంలో ఏ ఐటెంకి డిమాండ్ ఉంటే దాన్ని క్షణాల్లో కల్తీ చేసేసి మార్కెట్లోకి వదిలేస్తున్నారు. ఏం తినాలన్న భయం, ఏం కొనాలన్న భయం. అసలు కల్తీ లేని సరికే లేదా? బ్రేక్ తర్వాత చూద్దాం.